హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి నా ఉదయపూర్వక నమస్కారాలు. ఎప్పుడు బట్టల షాప్లో బట్టలు, ఆటోమొబైల్ షాప్లో సమాను చూపించేటోడు ఈరోజు ఏంది ఇదంతా పచ్చడి వాతావరణం చూపిస్తుండు, పచ్చడి పొలాల మధ్యలో ఉన్నాడు అనుకుంటున్నారా? ఎవరిదో కాదు, ఇది మన పొలమే. మా తల్లిదండ్రులు ఇచ్చిన గిఫ్ట్. యాక్చువల్లీ ఇది వచ్చేసి మన ఊరు, సొంత ఊరు వచ్చేసి భూదాన్ పోచంపల్లి పక్కనే ఉన్న సీతవానిగూడ గ్రామం మనది. మన ఊరు ఆనుకొనే మన పొలం ఉంటుంది. చూడండి ఎంతో హ్యాపీగా ఉన్నది, ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నది. యాక్చువల్లీ మా పొలం కాడికి వెళ్తే చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎన్నో అనుభూతులు, ఎన్నో సంతోషాలు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో కష్టాలు అన్నీ కూడబలుపుకొని ఎన్నో ఆనందంతో, ఎన్నో కష్టాలతో చిన్నప్పటి సంది కష్టసుఖాలతోని ఇక్కడ దాకా వచ్చాము. కాకపోతే పొలం కాడికి వెళ్తే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి వెళ్ళి ఏదైతే మీరు చూపించే పొలం, నేనైతే చూపించే పొలం ఇదంతా మనది. చిన్నప్పటి నుంచి వెళ్ళి మా కుటుంబ సభ్యులే, మేము ఒక ట్రాక్టర్ని పెట్టింది లేదు, ఒరిగోతో వస్తే బయట వాళ్ళని పిలిచింది లేదు, నాట్లు వేసేటప్పుడు అయితే పిలిచేది. ఈ పొలం మొత్తం మేమే అదేంటి పొలాలు దున్నుకునేది. నాగలు కట్టి పొద్దుగాల గవర్నమెంట్ స్కూలుకు పొద్దున్నే 9 గంటలకు స్కూల్ ఓపెన్, 10 గంటలకు ఓపెన్ అయ్యే స్కూలు. అంటే 9 గంటల దాకా పొలం దున్నేది. పొద్దున్నే 6 గంటలకు పోయి చల్లటి నీళ్ళల్లో కాళ్ళు చేయి అందులో పొలాలు పెడితే చలి ఎప్పుడు వచ్చేది అప్పుడు ఆ రోజులలో. అప్పుడున్న చలి ఇప్పుడు ఏముంది, ఎంతో ఆనందం. పొద్దున్నే 6 గంటలకు ఎడ్లను కట్టి పొలం దున్ని మా అన్న, నేను, మా నాయన 3 ఎడ్ల అరకలు ఉండే. 3 ఎడ్లు మా నాయన ముందడ, మా అన్న వెనకంగా నేను 3 నాగన్లు కట్టి పొలం దున్నేది. ఆ తర్వాత 8-8:30 వరకు అలా బంద్ చేసుకొని మళ్ళీ స్కూల్కి పోయేది. మళ్ళీ వరికోత కోసినప్పుడు మొత్తం మా కుటుంబ సభ్యులు మేమే మంచిగా వరికోత కోసేది, అంతా మేమే కోసుకునేది. ఇదే చెరువు. ఈ చెరువులోనే ఎన్నో అనుభూతులు ఉన్నాయి. ఇళ్ళనే బర్రెలను మేపేది, ఇళ్ళనే స్నానం చేసేది బర్రెలతో పాటు. ఎంతో ఆనందంగా ఉన్నది. యాక్చువల్లీ చెప్పాలనుకుంటే ఇంకొకటి, ఈ మా పొలంలో ఎన్ని తాళ్ళు ఉన్నాయో అన్ని తాళ్ళు నేను ఎక్కి ముంజలు కొట్టని తాడంటూ లేదు. అట్లా లాస్ట్ 3 తాళ్ళు అవుపిస్తున్నాయి. దాని పక్కనే ఒక బొత్త ఉంటుంది. ఆ బొత్త కళ్ళు కూడా గీసిన నేను. ఆ రోజులలో మంచిగా కళ్ళు గీసుకొని తాగేది. ఎన్నో అనుభూతులు. థ్యాంక్ యూ సో మచ్.